హైదరాబాద్ మూసీ ప్రక్షాళనపై ఈ నెల 13న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది రివర్ ఫ్రంట్ చేశారని, అయినా సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం వద్దంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేయాలంటున్న విపక్షాలు ఎందుకు అడ్డుపడుతున్నాయని ప్రశ్నించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని ప్రజాభవన్లో మహిళా జర్నలిస్టులను సత్కరించారు సీఎం, మంత్రులు. పాలమూరు రంగారెడ్డికి నీటి సోర్సును మార్చేసి తెలంగాణకు బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరంలో చేసిన పొరపాటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగిందన్నారు. వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టులపై 22,000 కోట్ల ఖర్చు చేసి డిండ్ లిఫ్ట్, ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్లోని జలసౌదాలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ రివ్యూ చేశారు. మంత్రులు జూపల్లి, వాకిటి పాల్గొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు వాకిటి శ్రీహరి. మహిళలు ఆర్థికంగా ఎదగడం సమాజ అభివృద్ధికి కీలకమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసమే ఐకేపీ సంఘాలను 30 రకాల హెల్త్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఆదివాసీ భవన్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. మహిళలకు హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి దామోదర. పని ఒత్తిడితో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు మంత్రి సీతక్క. ముస్లిం సోదరులకు రంజాన్ అత్యంత పవిత్ర మాసమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బర్కత్పురాలోని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముజాయిదా ఆలం ఖాన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ముజాయిద్ ఆలం ఖాన్ ఎనలేని కృషి చేశారని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి.